మిగిలిపోయిన దోశ పిండితో పునుగులు తయారు చేసుకునే విధానం చూద్దాం. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మిగిలిపోయిన దోశల పిండితో పునుగులు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఒక 2-3 రోజులు దోశలు వేసుకున్నాక మనకు తినబుద్ధి కాదు కదండి. అందుకు కొంచెం పులిసినట్టుగా ఉన్న పిండితో పునుగులు. ఇట్లా ఒక పెద్ద కప్పు నిండా దోశల పిండి తీసుకొని ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకుంది, ఒక 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని, 1 ఇంచు అల్లం సన్నగా తరుక్కుంది, ఒక 4 కరివేపాకు రెమ్మలు సన్నగా తరుక్కుంది, కొంచెం కొత్తిమీర సన్నగా తరుక్కుంది, కొంచెం జీలకర్ర 1/2 టీ స్పూన్ అంత, రుచికి సరిపడా ఉప్పు, కొంచెము సోడా, వంట సోడా. ఇవన్నీ కలుపుకొని 5-10 నిమిషాలలోనే పునుగులు రెడీ అయిపోతాయండి. కొంచెం పలసగా ఉంది కదండి, ఒక 2 టేబుల్ స్పూన్లంతా గోధుమ పిండి, ఒక టేబుల్ స్పూన్ అంతనే పట్టిందండి నాకు. ఇట్లా వచ్చింది చాలు. ఇట్లా మంచిగా బాగా మిక్స్ చేసుకొని అంతా మంచిగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు పునుగులు వేసుకుంటాం. అందుకు స్టవ్ వెలిగించి ఒక చిన్న కడాయి పెట్టి వేడి కానియాలి. కడాయి వేడైనాక డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె కాలనియాలి. ఇప్పుడు నూనె వేడైంది. కొంచెం కొంచెం పునుగులు ఇట్లా తీసుకొని ఇట్లా వేసుకోవాలి. ఒకటి మీదికి ఇట్లా లేచినాక ఒకటి వేసుకోవాలి.
రెడీ అయిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. మార్నింగ్ పూటనైతే దోశ ఇట్లా ఈవినింగ్ పూట స్నాక్స్గా చేసుకుంటే మిగిలిపోయిన దోశ పిండితో పునుగులు రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.